అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీలు తన హయాంలో కట్టామని, అందులో ఇప్పుడు ఏకంగా మెడికల్ విద్యార్థులు చదువుకుంటున్నారని, అంటే ఆ కాలేజీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఇది కాకుండా మొన్నటికి మొన్న దెందులూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఏలూరులో మెడికల్ కాలేజీ కట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయాయని కేక్ కటింగ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మెడికల్ కాలేజీలో 2 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయని, ఈ 2 సంవత్సరాల నుండి కూడా మెడికల్ విద్యార్థులు చదువుతున్నారని చెప్పి ఇక్కడ వెళ్ళిపోయి కేక్ కటింగ్ చేశారు. అత్యాధునిక ల్యాబ్లు, అత్యాధునిక ఎక్విప్మెంట్, క్లాస్ రూమ్స్, హైటెక్ మెడికల్ ఎడ్యుకేషన్ మంచి హైప్ ఇచ్చారు అబ్బాయి చౌదరి. కేక్ కూడా కట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు చూపించి అందులో పేర్లు కూడా చదివారు. నిజంగా కొటారు అబ్బాయి చౌదరి చెప్పినట్టుగా ఇలాంటి కాలేజీ మన ఏపీలో ఉండటం మనందరి అదృష్టం. మరి అలాంటి కాలేజీ మన ఏలూరులో ఉంది అంటే అందరికి చూపించాలి కదా. ఇందులో వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేయించాలని ప్రతి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా. అది చూపించడానికే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి వచ్చాను. మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈ రోడ్ లో నుంచి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీ వైపు చూస్తే అబ్బా ఎలా కట్టారా కాలేజీ అన్నట్టుగానే ఉందండి. అంత అద్భుతంగా ఉంది ఈ కాలేజీ మాత్రం. అబ్బా మొన్న కొటారు అబ్బాయి చౌదరి గారు చెప్పినట్టుగానే కాలేజీ మాత్రం వేరే లెవెల్లో ఉందండి. నాకైతే ఈ కాలేజీని చూసి కళ్ళు బయర్లు గమ్ముతున్నాయండి. మెడికల్ విద్యార్థులు లోపలికి బయటికి తిరుగుతా సందడి చేస్తున్నారు. మెడలో ఏమో స్టెథోస్కోపులు పెట్టుకొని ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటి అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాలేజ్ చాలా నిండుగా ఉంది. నేనైతే మీకు ఈ కాలేజీని ముందు శిలాఫలకం నుంచి స్టార్ట్ చేస్తాను. కొటారు అబ్బాయి చౌదరి కూడా శిలాఫలకాలు చూపించారు కాబట్టి నేను కూడా శిలాఫలకాలు అంటే విత్ ప్రూఫ్తో చూపించాలి కదా ఏదైనా. ఎందుకంటే చూపించకపోతే ఏమనుకుంటారంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు, లేకపోతే అంటున్నారు, ఏదో అంటున్నారు. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని శిలాఫలకాలతో ప్రారంభిస్తాను. ఒకసారి మెడికల్ కాలేజీ ఎలా ఉందో, దాని అవతారం ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇవాళ డేట్ వచ్చి 23 అనుకుంటా. ఇవాళ 23 సెప్టెంబర్ 2025 తేదీన ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఒకసారి మెడికల్ కాలేజీ ఎలా ఉందో చూడండి. ఇదేనండి మన మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన 17 మెడికల్ కాలేజీల్లో ఒక మెడికల్ కాలేజు. మొన్న దెందులూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి చూపించిన మెడికల్ కాలేజు ఏలూరు మెడికల్ కాలేజీ ఇదే. చూసారా, ఇక్కడే మెడికల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. మంచి ల్యాబ్స్, అత్యాధునిక పరికరాలు అన్ని కూడా ఇందులో ఉన్నాయి. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటు ఇటు తిరగటం కూడా మీరు గమనించవచ్చు. అబ్బాయి చౌదరి గారు శిలాఫలకం చూపించారు కదా, ఇప్పుడు కూడా మనం శిలాఫలకాన్ని ఒకసారి చూద్దాం. అందులో ఏం రాసిందో కూడా ఒకసారి గమనిస్తే తెలిసిపోతుంది. చూసారు కదా, ఇది ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం. మీరు చదవచ్చు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన. చూడండి, కింద డేట్ కూడా ఉంది, అక్కడ అంచనా వ్యయం కూడా ఉంది. కింద కూడా ఎవరో దీన్ని చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, కింద మనం చూస్తే అప్పుడు మినిస్టర్ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, ఆళ్ళ నాని గారు అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక ఆ పార్టీ వాళ్ళు అబద్ధాల్లో బతికేస్తున్నారంటే సరే, ఇక ఏపీ ప్రజలను కూడా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి అమ్మని దాన్ని అయ్యిందని, కట్టని దాన్ని కట్టేశామని, ఆ కట్టని దాంట్లో పిల్లలు చదువుతున్నారని ఇలా అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఎవరు ఏ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రస్తుతానికి ఏపీ ప్రజలు ఎవరో కూడా వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నారు. సో ఇది మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇది మెడికల్ కాలేజు. ఈ మెడికల్ కాలేజీ ఇంకా పూర్తి అవ్వలేదు, కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. పిల్లర్స్ కూడా ఇంకా అవ్వలేదు, ఫ్లోరింగ్ అవ్వలేదు, మెట్లు అవ్వలేదు. మరి ఇలాంటి మెడికల్ కాలేజీలో పిల్లలు ఎలా చదువుతున్నారు, మెడికల్ విద్యార్థులు ఎలా చదువుతున్నారు? ఇది ఎప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, పూర్తి అయిపోయింది అని చెప్పి కేక్ కటింగ్ ఎలా చేశారు? ఇప్పుడున్న ఈ కట్టడాలు కూడా ఈ సంవత్సరంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అయిన వరకు పనులే ఇవన్నీ. అంతకుముందు కూడా జస్ట్ పిల్లర్లు వేసి ఆపేశారు తప్పితే ఇంత పెద్ద కట్టడాలు కూడా ఆనాడు జరగలేదు. ఇది కేవలం ఈ 15 నెలల్లో జరిగినటువంటి కట్టడాలు. 15 నెలల్లో జరిగిన కట్టడాలే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఈ మాత్రం అయినాయి ఇవి. చూసారు కదా, ఇది ప్రస్తుతం ఏలూరు మెడికల్ కాలేజ్ యొక్క గ్రౌండ్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకుల మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం ఇదిగో ఇలాగే ఉంటాయి. ఇక ఇది చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి.